ఈ దసరా నాడు మీ దగ్గర మామూలు వసూలు చేసుకోవడం కోసం వచ్చాను. దసరా అంటేనే మామూళ్ళు, ముఖ్యంగా మహిళా మండలి దగ్గర మామూలు తీసుకుంటున్నాను నేను సార్. మహిళా మండలందరూ కడతాలకి రావాలి. నాకు 1,00,000 మంది స్త్రీలు అక్కడ కనపడాలి. ఎక్కువ కోరుకున్నానా? మామూలు ఎక్కువ కోరుకున్నానా? సమంజసంగా ఉంది కదా. 1,00,000 మంది మహిళా మండలి ఉంటే ఎలా ఉంటుంది మీరే చెప్పండి. ఆ సీన్ మనం చూడాలి. అక్కడ 11 రోజులు 11 లక్షల మంది స్త్రీలు రావాలి అక్కడ. అది నా కోరిక. ఇది నా దసరా మామూలు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. స్త్రీలు బయటికి తిరిగి ధ్యానం చెప్పాలి అందరికీ. స్త్రీలు రాజ్యం వెళ్ళాలి. స్త్రీలు ముందు ఉండాలి. స్త్రీల దగ్గర సహజమైన గుణ సంపద ఎంతో ఉంది. ఆ గుణాలు సంపాదించుకుంటే మగవాళ్ళకి చాలా కష్టం. స్త్రీల దగ్గర ఎన్నో సహజ గుణాలు ఉన్నాయి. సేవా దృక్పథం ఉన్నవాళ్ళే రాజ్యం వెళ్ళాలి. పురుషులందరూ స్త్రీలకి సపోర్ట్ చేయాలి. కనుక నా దసరా మామూలు మీరంతా ఇవ్వాలి. మనం సంపాదించుకోవాల్సిన పుణ్యం మూట ప్రతి ఒక్కరికి సంపాదించుకోవాలి. అది ఎలా వస్తుంది? దానము అంటే ఇవ్వడము. ఇవ్వడం ద్వారా మన పుణ్యం వస్తుంది. మనకి ఎవరికి ఏది అవసరమో అది వాళ్ళకి ఇవ్వాలి. మన దగ్గర ఏది అధికంగా ఉందో దాన్ని అందరికీ ఇవ్వాలి. నా దగ్గర ఏముంది అధికంగా? నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా దగ్గర సమయం ఉంది. రోజుకి 24 గంటలు ఉంది. అది అందరికీ ఇస్తుంటున్నాను నేను. నా దగ్గర ఎంతో ధ్యాన శక్తి ఉంది. ఆ ధ్యాన శక్తి ద్వారా అందరికీ స్ఫూర్తిని ఇస్తున్నాను.